జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర, గురుబోధ గురించిన వివరణ, అవధూత లక్షణం 31వ రోజు మనందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీ స్వామివారు ధ్యానంలో కూర్చొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. అలా ఎంతసేపు ఉండిపోతారనేది ఎవరికీ తెలియదు. ఒక్కొక్కసారి సాయంత్రం లేదా ఏ అర్ధరాత్రికో, ఇంకొకసారి మరుసటి రోజు ఉదయానికో, ఇలా ఒక నిర్దిష్ట సమయం అన్నది లేకుండా ఉండేవారు. ఎంతసేపు సమాధి స్థితిలో ఉన్నా కూడా వారు బయటకు వచ్చేసరికి వారి ముఖంలో ఒక అద్భుత తేజం గోచరిస్తూ ఉండేది. స్వచ్ఛమైన చిరునవ్వుతో, ఎంతో ప్రశాంతతతో ఉండేవారు. ఒకరోజు సాయంత్రం వేళ శ్రీ స్వామివారు వరండాలో కూర్చున్నారు. ఆ సరికి మొగల్చెర్ల గ్రామస్తులు కూడా కొంతమంది శ్రీ స్వామివారిని చూద్దామని వచ్చి ఉన్నారు. శ్రీధర్రావు దంపతులు అక్కడే ఉన్నారు. వచ్చిన వారందరికీ ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పదలిచారో, లేక శ్రీధర్రావు దంపతులకు పరీక్ష బోధ చేయదలిచారో మొత్తం మీద గంభీర కంఠస్వరంతో ఉపన్యాస ధోరణిలో ప్రారంభించారు. సాధారణంగా అందరూ అనే మాట అన్ని మంత్రాలు పుస్తకాలలో అగన్యాస కరన్యాసాలతో సహా వ్రాసి ఉంటాయి కదా, వాటిని జపిస్తే చాలదా, మళ్ళీ ప్రత్యేకంగా గురుబోధ ఎందుకు అని. కానీ అది తప్పు. శిష్యులలో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ సంస్కారం గల శిష్యులు ఉంటారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి వారు ఉత్తమ తరగతికి చెందినవారు. రామకృష్ణ పరమహంసకు ఆయన గురువుగారు తోతాపురి గారు తాంత్రిక సాధన గురించి బోధిస్తున్న తరుణంలోనే సమాధి స్థితి పొంది అప్పటిదాకా బోధిస్తున్న గురువు గారిని విభ్రాంతికి లోనయ్యేటట్లు చేశారు. అంటే దీని అర్థం వినండి, గురుబోధ జరిగే సమయంలోనే అందులోని సారాంశాన్ని గ్రహించి అది తూచా తప్పకుండా పాటించి గురువు కృపను పొందగలిగిన వారు ఉత్తమ శిష్యులు అవుతారు. కొంతమంది గురుబోధ సేకరించి ఆ జీవితం చాలా ఉంది, ఇప్పుడే ఇవన్నీ అవసరమా, మెల్లగా చేద్దాం అనుకుంటూ ఏ 10-12 ఏళ్లకో కోటి జపం పూర్తి చేసి గురువు రుణం తీర్చుకుంటారు. వీళ్లకు కష్టాలు వచ్చినప్పుడు గురువు బోధించిన మంత్రాన్ని సహితం శంకిస్తారు, గురువుని అవమానిస్తారు. మరలా ఆ గురువే ధైర్యం చెప్తే మరలా ప్రారంభిస్తారు. వీళ్ళు మధ్యమ స్థాయి శిష్యులు అంటూ ప్రభావతి గారి వైపు చూసి, అమ్మా, నీలాంటి వాళ్ళు ఈ కోవకు చెందుతారు అన్నారు. ఇక అధమ స్థాయి శిష్యులు, వీళ్ళ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. వీళ్లకు గురుబోధ అన్నది కేవలం గొప్పగా చెప్పుకోవటానికి తప్ప తాము ఆచరించరు. ఆ గురువుగారు చెప్పారు, మనం విన్నాము, సంసారాలు చూసుకోవాలి కదా, పొద్దస్తమానం జపమంటూ కూర్చుంటే పనులెలా సాగుతాయి, చేద్దాంలే తీరిక ఉన్నప్పుడు. అయినా గురువుకు మన మీద కరుణ ఉంటే ఆయనే అన్నీ చూసుకోడా, కష్టం వచ్చినప్పుడు ఆయన శరణు వేసుకుంటే అన్నీ ఆయనే సరిచేస్తాడు, మనకెందుకు వచ్చిన శ్రమ అనుకుంటూ ఉంటారు. అందుకే గురుబోధ చేసే ముందు శిష్యుని మానసిక పరిస్థితిని గ్రహించి మంత్రోపదేశం చేయాలి. అర్హత లేని వారికి ఉపదేశం చేస్తే గురువు కూడా సద్గతి పొందడు అన్నారు. నాయన, దత్తాత్రేయుణ్ణి సద్గురువు, అవధూత అంటారు, మీరు వివరంగా చెప్పగలరా అన్నారు ప్రభావతి గారు. శ్రీ స్వామివారి ముఖంలో ఒక్కసారిగా సంతోషంతో కూడిన వెలుగు వచ్చింది. ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ధ్యానంలోనికి వెళ్ళిపోయారు. అపరిమితమైన ఆనందం ఆయన వదనంలో తాండవిస్తుంది. శ్రీ స్వామివారు ఆపాద మస్తకము పులకించిపోయినట్లుగా ఒకానొక పారవశ్యపు స్థితిలోకి ఉండిపోయారు. అమ్మా, మంచి వివరణ కోరావు తల్లి, ఈరోజు తప్పకుండా చెప్తాను. శ్రీ దత్తాత్రేయ అవతారం అంటే నాకు ప్రత్యేకమైన భక్తి, గౌరవం, అభిమానం. ఆ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నా శక్తి మేరకు మీకు వివరిస్తాను. ముందుగా కొన్ని విషయాలు తెలిపి ఆపై ఆ దత్తుడు గురించి మాట్లాడతాను, శ్రద్ధగా వినండి అన్నారు అవధూత. అంటే ఒక విధంగా ముక్త సంగుడు, జీవ ముక్తుడు, కారణ జన్ముడు అవధూత. పైకి ఆడంబరంగా కనిపించడు,
పసిపాపలా, పిచ్చివాడిలా, పిశాచి రూపుడిగా, అంటే శరీర శుభ్రత పాటించకుండా, ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా రకరకాల అమాయకపు వేషాలతో ప్రవర్తిస్తూ ఉంటారు. అంతరంగంలో నిత్య సమాధి స్థితిలో ఉంటారు. అన్నీ చెప్పి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ, అమ్మా ఇది రాక్షసి గడ్డ, ఇక్కడ భక్తి, భగవంతుడు, సాధు పూజ అనేవి చాలా తక్కువ మందికి తెలుసు. చెప్పినా వినిపించుకోరు, పైగా హేళన చేస్తారు. రాక్షసతత్వం ప్రబలిన చోట దానిని అదుపు చేయటానికి ఒక మహాత్ముడు ఉద్భవిస్తాడు. ఆయన బోధలు, ప్రవర్తన వీళ్ళల్లో పరివర్తన తెస్తుంది. అదే ఉత్తర హిందూ దేశంలో చూడండి, నేటికి అవధూతలంటే ఎంత గౌరవం ఇస్తారో. ఒక సాధువు తమ ఊరికొచ్చి బస చేస్తే ఆ ఊరిలో ఉండే ధనవంతులు, పేదవారు ఎవరైనా సరే అతనికి సేవ చేసుకుంటారు. ఏనాడు ఇల్లు దాటి రాని స్త్రీలు కూడా ఆ సాధువు కోసం ఆహార పదార్థాలు, మిఠాయిలు చేత పట్టుకొని వస్తారు. ఆ మహనీయుణ్ణి తమ పళ్ళెంలోని పదార్థాలలో ఒక్క మెతుకు ముట్టుకొని రుచి చూసినా తమ 10 తరాలు సుభిక్షంగా ఉంటాయని వాళ్ళ నమ్మకం. అది నిజం కూడా. అవధూతలు, దత్తాత్రేయుడు గురించిన వివరణ రేపటి భాగంలో మనం తెలుసుకుందాం. రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాము. సర్వం శ్రీ దత్తకృపగా భావిస్తూ ముగిస్తున్నాను.